భగవద్గీత 2వ అధ్యాయం 19వ శ్లోకం. యయేనం వేత్తి హంతారం యస్యేనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకునేవాడు కాని లేదా ఆత్మ చంపబడుతుంది అని అనుకునేవాడు కాని ఇద్దరు నిజమైన జ్ఞానం లేనివారే. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. తాత్పర్యము: ఒక ప్రాణి ఘోరమైన ఆయుధాల వల్ల గాయపడినప్పుడు శరీరం లోపల ఉన్న జీవుడు చనిపోలేదని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత చిన్నదంటే దానిని ఏ భౌతిక ఆయుధంతోనూ చంపడం అసాధ్యం. అలాగే తన ఆధ్యాత్మిక స్వభావం వల్ల జీవుడు చంపదగిన వాడు కాదు. ఏది చంపబడుతుందో లేదా చంపబడిందని అనుకుంటామో అది కేవలం శరీరం మాత్రమే. అయితే ఇది శరీరాన్ని చంపడాన్ని ఎంతమాత్రం ప్రోత్సహించదు. వేదాల ఆజ్ఞ మా హింస్యాత్ సర్వభూతాన్ని, ఎవరికి ఎప్పుడు హింస చేయవద్దు. అలాగే జీవుడు చంపబడడు అని అర్థం చేసుకోవడం జంతువుల వధను ప్రోత్సహించదు. ఎవరి శరీరాన్నైనా అధికారం లేకుండా చంపడం అనేది అసహ్యకరమైనది, భగవంతుడి చట్టం ద్వారా శిక్షార్హం. అయితే అర్జునుడు తన సొంత ఇష్టానుసారంగా కాకుండా ధర్మసూత్రం కోసం యుద్ధంలో చంపడానికి నియోగించబడుతున్నాడు.